ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకుల ఇళ్ల ఎదుట సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపలు రంజిత్ మాట్లాడుతూ కనీస వేతనం పెంచి అర్హులైన వారికి ఏఎన్ఎంగా ప్రమోషన్స్ ఇవ్వాలని, మాకు టీఏడీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెట్టే ఎగ్జామ్ను అమలు చేయాలి. ఎన్నికల్లో ప్రభుత్వం ప్రమోట్ చేయాలి. అర్హులైన ఆశలను ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేయాలి. అర్హులైన ఆశలను ఏఎన్ఎంలుగా సిఐటియు చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటి ముందు ఈరోజు మా సమస్యలు చెప్పుకోవడానికి అలా అందరం కూడా ధర్నా రూపకంగా వచ్చి ఇక్కడ ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలు రాకముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఆశలం అందరం కూడా సమ్మె చేశాము. కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు. ఆ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయలేదు. కానీ అప్పుడున్నటువంటి ప్రేమ్ సాగర్ సారు ఎమ్మెల్యే అభ్యర్థి గారు మా టెంట్ల కిందకి వచ్చి, అమ్మ మీకు తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, మీరు మా కోట్లేడని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం కానీ జిల్లా కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఎందుకంటే మా సమస్యలు పరిష్కారం అయితే అని. కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంకా ఇబ్బందులు పెరిగినాయి, ఇంకా వేధింపులు పెరిగినాయి, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందుకని ఈరోజు ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. సార్, మీరు అధికారులకు వచ్చిళ్ళు, ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆశాలకు పెట్టేటువంటి ఎగ్జామ్ను రద్దు చేయాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తా అని చెప్పారు. 18,000 నిర్ణయించి చెల్లించాలి. అదేవిధంగా ఇవాళ ఆశాల పైన సూపర్వైజర్ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ వివిధ రూపాలలో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ వేధింపులు ఆపాలని చెప్పి ఇవాళ పెండింగ్లో ఉన్న బకాయిలు కానీ, టీఏడీఏలు కానీ, అలవెన్సులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.